మౌనిక మేడం గారు అన్మ్యూట్ ఇచ్చేయండి. Stream DJ. Good morning, Vestages. Good morning, sir. శ్రీమ్ రేజీ గుడ్ మార్నింగ్ మేడం. Sir, host is there? ఒక్క నిమిషం. ఓకే మేడం ఇచ్చింది చూడండి. Okay, thank you, sir. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మేడం. Good. Okay, sir. Good morning, leaders. ఇవాళ మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా స్టమక్ అల్సర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాబ్లం మనకి ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి. ఓకే అండి, స్టమక్ అల్సర్స్ అంటే కడుపులో పుండ్లు అంటారు కదా, అదే అన్నమాట. కడుపులో అసిడిటీ, మంట, అల్సర్స్ రావడానికి కారణాలు ఏంటంటే సాధారణంగా మనం జీర్ణాశయానికి సంబంధించిన ఏ సమస్యనైనా అసిడిటీగా చెప్తాము. అసలు అసిడిటీ అంటే ఏంటి? మన స్టమక్ లో యాసిడ్ ఎక్కువగా ఊరటం, తయారవటం అని అర్థం. అసిడిటీ అంటే మన స్టమక్ లో యాసిడ్ ఎక్కువగా తయారవటం. మన స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒకటి ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ యాసిడ్ అన్నమాట. అది ఎంత పవర్ఫుల్ అంటే ఎగ్జాంపుల్, ఆ యాసిడ్ బయట ఒక్క చుక్క వచ్చింది అనుకోండి, బయట మనకి చెక్క ఉంటుంది కదా, అలాంటి చెక్క పైన అది పడితే అది కాలిపోతుంది అన్నమాట. అంత పవర్ఫుల్ బ్యాక్టీరియా అది. ఆ యాసిడ్ ప్రతి మనిషికి ప్రతిరోజు మన స్టమక్ లో రోజు 1 లీటర్‌న్నర యాసిడ్ అనేది తయారవుతుంది. ఎందుకు ఈ యాసిడ్ కావాలంటే మనం తినే ఫుడ్ లో చాలా బ్యాక్టీరియా లోపలికెళ్తుంది కదా, అలాగే తాగే నీటిలో కూడా బ్యాక్టీరియా లోపలికెళ్తుంది. ఈ బ్యాక్టీరియాను చంపడానికి ఈ యాసిడ్ అనేది ఉండాలి. తర్వాత మనం ఆహారం తింటాం కదా, అందులో పప్పుడు, చిక్కుల్లాంటి గింజలు, నాన్ వెజ్‌వి, గట్టి పదార్థాలు లాంటివి తింటాం. లోపలికి వెళ్ళిన తర్వాత అరగదీయాలి అంటే ముందుగా ఆహారాన్ని విడగొట్టాలి. ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ విడగొట్టడానికి మన కడుపులో ఎలాంటివి ఉండవు కదా. కాబట్టి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆహారాన్ని విడగొట్టడానికి, డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం ఈ యాసిడ్‌తో కలిసి బ్రేక్ డౌన్ అయ్యి చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ డైజెషన్ అయ్యి రక్తంలోకి గ్రహించబడుతుంది. 60% ఫుడ్ మన స్టమక్ లోనే డివైడ్ చేయబడుతుందన్నమాట. ఒక ఫ్యాటీ ఫుడ్స్ మాత్రం చిన్న పేగులో బ్రేక్ డౌన్ అవుతుంది. మిగతావన్నీ మన స్టమక్ లోనే అవుతాయి. ఇది జరగాలంటే మనకు పవర్ఫుల్ యాసిడ్ కావాలి గదా, అందుకే మన కడుపులో ఈ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాసిడ్ కొన్ని కారణాల వలన పెరుగుతుంది. ఇది పెరిగినా ఇబ్బందే, తగ్గినా ఇబ్బందే అండి. ఇది సమపాలలో ఉండేటట్టు ఉండాలి. ఇది బాడీలో రెగ్యులేట్ చేసుకుంటుంది. అంటే ఎంత కావాలో అంతే రిలీజ్ చేస్తుందన్నమాట. మనకు ఫుడ్ తినాలి అనిపించినప్పుడు, అంటే తింటాం అనుకున్నప్పుడు స్మెల్ చూసినా, కొంచెం టేస్ట్ చేసినా ఈ యాసిడ్ అనేది అప్పటికప్పుడు లోపల తయారవుతుంది. కొన్ని రకాల కారణాల వల్ల ఇది తగ్గినప్పుడు మనకు జబ్బులనేవి వస్తాయి. మనకు యాసిడిటీకి కారణం పులుపు, మసాలాలు తినడం కారణం అనుకునేవాళ్ళం. మనకి స్టమక్‌లో అల్సర్స్ రావడానికి, మంట రావడానికి, యాసిడిటీ రావడానికి కారణం మసాలా లాంటివి కాదు. ఎందుకంటే కొంతమంది అస్సలు మసాలాలు తినరు గదా, మంచి ఎక్సర్‌సైజు చేసి బాడీని గూడా బాగా మెయింటైన్ చేస్తారు. వారిలో కూడా ఇలాంటి అల్సర్స్ వస్తుంటాయి. అసలు రీజన్ ఏంటంటే మన కడుపులో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది చాలా పవర్‌ఫుల్ కదా, పొట్ట కణాలకి తగిలినప్పుడు డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఉండడానికి దీని యొక్క లైనింగ్ లాంటిది ఉంటుంది. మనకి పైన పిక్‌లో చూడండి కనిపిస్తుంది గదా, స్టమక్‌కి మధ్యలో లేయర్ అని ఉంది. మజిల్ లేయర్ అని. అదే లేయర్ అన్నమాట. స్టమక్‌కి దానికి మధ్యలో ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లైనింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వలన ఈ పొట్టకి, సెల్స్‌కి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఈ లైనింగ్‌కి బెజ్జం పడినప్పుడు, ఈ యాసిడ్ అనేది దానికి తగిలినప్పుడు చాలా మంట పుడుతుంది. ఈ లైనింగ్‌కి వాపు రావటం, ఎర్రగా మారటం, ఇన్‌ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ఆహ్, మంట అనేది ఎక్కువగా అవుతుంది. దీనికి హోల్ పడినప్పుడు ఈ స్టమక్ అల్సర్స్ అనేవి వస్తాయి. అక్కడ యాసిడ్ తాకినప్పుడు విపరీతమైన మంట పుడుతుంది. అది ఆహారం తిన్నప్పుడు ఆ మంట తగ్గిపోతుంది. కొందరు చెప్తారు గదా,
మాకు యాసిడిటీ ఉందండి. నేను ముందుగానే తింటాను అంటారు గదా! ఎందుకంటే తినగానే వారికి ఆ మంట అనేది తగ్గిపోతుందనమాట. ఎందుకంటే ఇది చాలా పవర్‌ఫుల్ గదా! ఆ మంటను మనము తిన్న వెంటనే తగ్గిస్తుంది. ఈ వాపు చిన్న పేగు కూడా వ్యాపించిందనుకోండి, మనం నెగ్లెక్ట్ చేస్తే ఇది స్టమక్ క్యాన్సర్‌గా కూడా మారుతుంది. ఈ అల్సర్స్ రావడానికి కారణం ఒక బాక్టీరియా. మనకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఈ పవర్‌ఫుల్ బాక్టీరియా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది కదా! అందులో కూడా బాక్టీరియా చచ్చిపోదు కదా అని. బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా బతకగలిగేంత బాక్టీరియా అన్నమాట అది. అంటే ఆ పవర్‌ఫుల్ దాంట్లో కూడా బతికేంత బాక్టీరియా అది. అది హెచ్. పైలోరి బాక్టీరియా వలన ఈ అల్సర్స్, గ్యాస్ట్రిక్ లాంటివొస్తాయి. ప్రతి ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాదండి. మనకొక్కోసారి కడుపులో యాసిడ్ ఉంటుంది కదా! అది కడుపులో నుండి గొంతులోకి ఎగదన్నుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటారు. అంటే కొంతమందికి తేన్పుల్లాగా వస్తుంటాయి గదా! అదే అన్నమాట. కానీ అది కాదు. మనం ఆహారం తినడానికి గొంతు నుండి ఆహారం కడుపులోకి వెళ్ళడానికి ఒక ఆక్ ఒక ఆహార నాళం ఉంటుంది. ఈ ఆహార నాళంలో యాసిడ్ అనేది ఉండదు. మనం తిన్న ఆహారం ఆహార నాళం ద్వారా లోపలికి వెళ్ళాలి కదా! చివరికి ఒక వాల్వ్ ఉంటుంది. స్పెంటర్మర్ మజిల్ అని ఒక కండరం ఉంటుంది. అది గుండ్రంగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని తీసుకుంటుంది. అది ఫుడ్ రాగానే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ అవుతుంది. మనం తినగానే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే లోపల యాసిడ్ ఉంటుంది గదా! ఒకవేళ యాసిడ్ ఒక్క చుక్క బయటికి వచ్చిందంటే ఛాతీలో, గొంతులో మంట అనేది ఒస్తాయి. కొ ఒక్కోసారి ఆ వాల్వ్ పనితీరు సరిగ్గా లేదంటే కొంచెం లూజ్ అవ్వడం అవుతే ఈ ఆహారంతో యాసిడ్ గూడా బయటికి వచ్చి తేన్పులు రావటం, చేదుగా అనిపించడం. చాలా మందికి అప్పుడప్పుడు గొంతులో అన్నం తిన్న కొద్దిసేపటికి చేదుగా అనిపిస్తుంది గదా! అది దీని వల్లనే అన్నమాట. ఇప్పుడు మసాలా ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఆల్కహాలు, స్మోకింగు, కూల్ డ్రింక్సు ఇవన్నీ తీసుకుంటే మనము ఇంకా లాస్ అవుతామండి. కాబట్టి బయట మనకి మెడిసిన్స్ వల్ల అది అప్పుడే తగ్గుతుందండి. చాలా మంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి డైలీ ఒకటేసుకుంటూ ఉంటారు. ఆహ్, అంటే బయట టాబ్లెట్స్ డైలీ ఒకటేస్తూనే ఉంటారు. కానీ ఆ బయట మెడిసిన్స్ వల్ల మనకి అప్పుడు తగ్గుతుందండి. అప్పటికప్పుడు తగ్గుతుంది. కానీ మళ్ళీ రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. ఇది కూడా డేంజర్ అండి. వాళ్ళిచ్చే మెడిసిన్స్ వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తక్కువవుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! బాక్టీరియా అనేది మనకి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎక్కువగా ఉండొద్దు. అలానే తక్కువగా ఉండొద్దు. ఈ బయట మెడిసిన్స్ మనం ఎప్పుడైతే వాడుతుంటామో దాని వల్ల అది ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అన్నమాట. బాక్టీరియా చనిపోదు. స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల మన బాడీలో కాల్షియము, ప్రోటీను, బి12, ఐరన్, మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా వస్తుంది. మెడిసిన్స్ ఇష్టం ఉన్నట్టు యూజ్ చేయొద్దు. ఎక్సర్‌సైజ్ చేయాలి. తిన్న వెంటనే పడుకోవద్దు. 3 గంటల ముందైనా తినాలి. నిద్ర కూడా 8 గంటలుండాలి. వాటర్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి. మగవాళ్ళు 3.5 లీటర్లు, ఆడవాళ్ళు 2.52 లీటర్స్ అయినా తాగాలండి. మనం పొట్ట హెల్తీగా బావుంటే ఆరోగ్యం అంతా బావుంటుంది. దీనికి మన సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి వాడుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చండి. మనవి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మనయి వాడుకుంటే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. మన సప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇవి మన సప్లిమెంట్స్ అండి. మనకిక్కడ చూడండి స్టమక్ అల్సర్స్ సింప్టమ్స్ చూడండి. పెయినొస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఆహ్, వెయిట్ లాస్ కూడా అవుతారు. డార్క్ బ్లడ్ ఇన్‌స్టూల్స్, బ్లాటింగ్ అంటే ఇవన్నీ నేను తెలుగులో చెప్పినయి ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉంటాయన్నమాట. ఇదే అన్నమాట. మనకి స్టమక్ అల్సర్స్‌కి చూడండి సప్లిమెంట్స్ నోని, కాంబయోటిక్స్, అలోవెరా, ఆమ్లా, గ్యానోడర్మా, ప్రోటీన్ పౌడర్. నోని అనేది మెరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్స్ మరియు ఖనిజాలు ఉన్నందున ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుందండి. నూనెలోని జిరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి అందించేలాగా చేస్తుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ అలర్జీలకు ఉపయోగపడుతుంది. దీన్ని సర్వరోగ నివారణి అంటారు. మన బాడీలో 6,00,000 సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి. మళ్ళీ రీజనరేట్ అవుతుంటాయి గదా! దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎవరైతే వీక్ గా ఉన్నారు అంటే ఎంత తిన్నా బాడీకి పట్టది అంటారు కదా, వాళ్ళకి చిన్న పేగులో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని తీసివేయడానికి నూనె అనేది హెల్ప్ చేస్తుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవద్దు. ఎవరైనా ఫస్ట్ యూజ్ చేస్తే 5 డేస్ కంటిన్యూగా యేసుకొని మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంబయోటిక్స్. కాంబయోటిక్స్ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీకి చెందిన కాంబయోటిక్స్ న్యూట్రిషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. మాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మన బాడీకి ఎక్కువ మోతాదులో ఏం అవసరం అంటే మాక్రో న్యూట్రియంట్స్. మన బాడీకి ఏదో ఒక విధంగా మాక్రో న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మనం రెగ్యులర్‌గా తినేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ రైస్‌లో, చపాతీలో దొరుకుతాయి. ప్రోటీన్స్ మీట్, ఫిష్ వాటిలో దొరుకుతాయి. ఫ్యాట్స్ ప్రతిరోజు మనం తీసుకునే ఆయిల్‌లో దొరుకుతుంది. కానీ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కడ దొరుకుతాయంటే విటమిన్స్ అండ్ మినరల్స్‌లో దొరుకుతాయి. మంచి పండ్లు, తాజా కూరగాయల్లో దొరుకుతాయి. మన బాడీ రెగ్యులర్‌గా మాక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. కానీ మైక్రో న్యూట్రియంట్స్ అనేది తీసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేదొస్తుంది. కాంబయోటిక్స్‌లో దీన్ని మల్టీ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీనిలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇది మన డైజెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ వీక్‌గా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అంటే కలబంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే బి12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్‌లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, యాసిడిటీకి యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. మనం టైంకి తినకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాం గదా! అదే ఇప్పుడు చెప్పాను గదా! అదే అన్నమాట. దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్ల అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూడ్స్‌బెర్రీ అంటారు. ఆమ్ల యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. మన వెస్టేజ్‌లో దీన్ని రాక్షస ఉసిరి నుంచి తయారు చేస్తారండి. అంటే ఇందులో హైలీ సి విటమిన్ దొరుకుతుందనమాట. డస్ట్ అలర్జీకి ఆమ్ల, అలోవెరా కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకి నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది గదా! అలాంటి సి విటమిన్ ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్‌లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని లెవెల్ చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీకి కూడా యూజ్ అవుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. ఇది మనకి మెయిన్‌గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలని క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్‌గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెషర్‌ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. మైగ్రేన్ తగ్గిస్తుంది. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. లేడీస్‌లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్‌లో ఉన్నవారికి, హైపర్ టెన్షన్‌తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. లాస్ట్ ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్ ఆహ్, ప్రతి ఒక్కరికి ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలని ఉంటుంది కదా!
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరు హెల్త్ గురించి సరిగ్గా పట్టించుకోవట్లేరు. మన ఇండియాలో చాలా మంది అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ తో ఉన్నారు. అందులో మన వెయిట్ ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవడానికి మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అందించిందండి. ప్రోటీన్ అనేది మన శరీరానికి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రిషన్. ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది. మన బాడీ ఫిజికల్ లెవెల్ ని గ్రోత్ కావడానికి చాలా అవసరం. 20 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ ని మన వెస్టేజ్ లో సోయా మరియు పాల ప్రోటీన్ తో తయారు చేస్తారు. ఇది శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు అందిస్తుంది. ఈ సోయా ప్రోటీన్ అనేది దాదాపు కొవ్వులన్నింటినీ అంటే కార్బోహైడ్రేట్స్ అన్ని తొలగించిన తర్వాత మిగిలిన సోయాతో తయారు చేస్తారు. దీనిలో 90% ప్రోటీన్స్ ఉంటాయి. ఇది మన బ్లడ్ లో ఈజీగా కరిగిపోతుంది. ప్రోటీన్ అనేది మన శరీరంలో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ వ్యవస్థ, గుండె మరియు శ్వాసక్రియ వ్యవస్థ పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన బాడీ గ్రోత్, బాడీ మెయింటెనెన్స్ బాగా జరుగుతుంది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 200 ml వాటర్ లో ఒక స్పూన్ వేసుకొని తాగాలండి. వాటర్ లోనే కాదు, వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు జ్యూస్లు వాటర్లో తాగాలి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు వాటర్ లో కలుపుకొని తాగాలండి. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇది కూడా సప్లిమెంట్స్ ఒకసారి చూడండి. స్టమక్ అల్సర్స్ కి నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కాంబయోటిక్స్ తిన్న వెంటనే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలవేరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ప్రోటీన్ పౌడర్ ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఓకే లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. భీమా మంజుల మా భీమా సార్ గుడ్ మార్నింగ్ సార్. లైన్ ఉన్నారో లేదో తెలియదు. ఈ మీరు దీన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పినందుకు చాలా మంచిగా చెప్పారు. ఈ సరే ఫస్ట్ టైం మేడం ఇది నేను జాయిన్ అయిన నెల రోజులు అయింది. నాకు అంత మాట్లాడడానికి అంత ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే ఓకే సార్. బాగా చెప్పారు ఈ ప్రొడక్ట్స్ గురించి. సరే మరి నేను ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఇంకా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. బ్యూటీ కోసం చెప్తారా? శిరీష మేడం లేదా కళ్యాణి మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు హోస్ట్ ఇచ్చేనా? ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా వ్యూగా ప్రాపర్గా మనకి విజిబుల్ అవుతూ దాని గురించి ప్రాబ్లం ఇష్యూ ఎక్కడ వస్తుంది. సో మనకి సప్లిమెంట్ సజెషన్ చేయాలంటే అవతల ప్రాబ్లం సిమ్టమ్స్ కూడా మనకు తెలియాలి. సో ఆ సిమ్టమ్స్ గురించి మీరు ముందు చెప్తున్నారు. సో సిమ్టమ్స్ తెలియకుండా మనకి ఇష్యూ ఏంటో తెలియకుండా మనం సజెషన్ ఇవ్వలేం కదా. సో థ్యాంక్ యూ మేడం, మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లేదు సార్, అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ ఎక్కడో లో వినబడుతుంది. ఫుల్ టవర్
ఇప్పుడు ఇంకోసారి మాట్లాడండి సార్ ఒకసారి. పడుతుందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ రావట్లేదు సార్. అదేదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, పక్కన ఏదో బీప్ సౌండ్ వస్తుంది. Sirim Rizzi, good morning all of you. ఓకే సార్, ఒకసారి హ్యాండిల్ చేయండి పుల్లయ్య సార్ మళ్ళీ. సో మీరు ఈరోజు ఏదో చెప్దాం అనుకున్నారు, ఏమో రావట్లేదు సార్. అడ్మిట్ ఇచ్చాను సార్. రావట్లేదు సార్. వస్తలేదా సార్? లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? మంచి ఏ గాలి గీలి ఏం లేదు సార్, మంచి కూర్చున్నా. మా టవర్ దగ్గర కూర్చోవడం ఇంక పోయి మరి. ఏం లేదు, ఎవరైనా వాయిస్ ఈరోజు వాయిస్ ప్రోగ్రామ్ చెప్పే వాళ్ళు ఉంటే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మౌనిక మేడం చెప్పే సబ్జెక్ట్ ఎక్సలెంట్. ఎందుకంటే అల్సర్ ప్రాబ్లం తోటి చాలా మందికి తెలియకుంది, ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే బయట అల్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ అనేది లేదు, అసలు మెడిసిన్ లేదు. ఎందుకంటే ఎంత చేస్తారు కానీ అప్పుడు వాడుకోవాలి, లైఫ్ అనేది కంపల్సరీ తగ్గిపోయింది. ఎందుకంటే మా మామగారు అంటే మా మిస్సెస్ వాళ్ళ అల్సర్ ప్రాబ్లం తోటి సార్ వాయిస్ రావట్లా. పుల్లయ్య సార్ వాయిస్ రావట్లా. శ్రీ రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో పుల్లయ్య సార్ చెప్దాం అనుకున్నాను, సో బట్ వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ఇష్యూ. సో ఈరోజు వాయిస్ ఆఫ్ లీడర్లో భాగంగా మనకి సో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే లాస్ట్ టైం మనం ఒకటి మాట్లాడుకున్నాం కదా, షేడ్స్ ఆఫ్ థింకింగ్, బ్రెయిన్ థింకింగ్ అని. సో షేడ్స్ ఆఫ్ థింకింగ్, సో బ్రెయిన్లో కొన్ని షేడ్స్ ఉన్నాయి కదా, సో దాని గురించి మాట్లాడదాం. సో లాస్ట్ టైం 2 చెప్పాను. సో డిఫరెంట్ షేడ్స్లో ఇట్లా ఉంటుంది. సో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, వాయిస్ ఆఫ్ లీడర్. వెల్, సో థ్యాంక్ యూ అండి. ఓకే, మన బ్రెయిన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. డిఫరెంట్ షేడ్స్ అంటే ల్యాక్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. సో అవన్నీ మనకు అనవసరం. సో మెయిన్లీ ఒక 10 షేడ్స్ అనేవి ఎక్కువగా మనకి కనిపించేవి, ఆ 10 షేడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ 10 షేడ్స్లో లాస్ట్ టైం ఒక 2 షేడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఆ షేడ్స్ ఉండటం వల్లనే మనము ప్రాపర్ నిర్ణయం తీసుకోలేము, ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేము. సో డెసిషన్ తీసుకోవడం వేరు, ఇంప్లిమెంటేషన్ చేయటం వేరు. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే
డిఫరెంట్ షేడ్స్ ఉండటం వల్ల డిఫరెంట్ ఆలోచన, ఒకే టాపిక్ మీద డిఫరెంట్ ఆలోచన ఉండటం వల్ల సో సరైన నిర్ణయం, సరైన ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. సో వాటికి సంబంధించి అసలు ఎన్ని మెయిన్గా ఒక 10 ఉన్నాయి. సో వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం అనుకుందాం, ఏదైనా ఒక టాపిక్ ఇష్యూ వచ్చినప్పుడు కొంతమందికి సంబంధించి కొంత ఇది ఉంటుంది. ఎట్లా అంటే, వాడు చెప్తే నేను వినేది ఏంది, ఓకే, అవతల వాడు చెప్తే నేను వినేది ఏంది, నాకన్నీ తెలుసు. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ఒకటి, నాకన్నీ తెలుసు. సో మనం ఏదైనా మన బిజినెస్ ప్లానే కావచ్చు, ఏదైనా చెప్తున్నప్పుడు నాకు అన్నీ తెలుసు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. సో నాకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఏది చెప్తున్నా విండు. సో నాకు అన్నీ తెలుసు, అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు చెప్తే వినేది ఏంది, నాకు అన్నీ తెలుసు అనే ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటారు. సో అన్నీ తెలిసినప్పుడు మరి అన్నీ తెలిసినట్టే ఉండాలి, మరి అన్నిటి మీద గ్రిప్ ఉండాలి కదా. అలా ఉండదు మళ్ళీ. సో టాపిక్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు లేదా వాళ్ళకంటే కింద స్థాయి అనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటారు అనమాట, వాళ్ళు నాకంటే కింద స్థాయి వ్యక్తులు, వాడు చెప్తే నేను వినేది ఏందనే ఒక భావనలో ఉంటారు. స్థాయి అనేది హోదా నుంచో డబ్బుల నుంచో మరి ఎట్లనో వాళ్ళ ఒపీనియన్లో అలా ఉంటుంది. సో నాకు అన్నీ తెలుసు అనే ఒక భావనలో ఉంటారు. మంచి విషయం అయినా సరే రిసీవ్ చేసుకోలేరు దాన్ని. అది వాడు ఉపయోగపడుతున్నా లేదు వాడి గ్రోతింగ్ ఉపయోగపడే విషయమైనా సరే వాడు రిసీవ్ చేసుకోలేడు దాన్ని. సో నాకు అన్నీ తెలుసు అనే ఒక వే ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. అంటే వీటి గురించి అనవసరం, ఎవడేది చెప్తున్నా అనవసరం, నాకు అన్నీ తెలుసు. పోనీ తెలిసిన వీడికి సరే ఇతనికి తెలుసు అనుకుందాం. సో దీన్ని షేర్ చేస్తాడంటే ఎవరికి షేర్ చేయడు మళ్ళీ. సో ఇట్లా నాకు అన్నీ తెలుసు అనే ఒక వే ఆఫ్ థింకింగ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో బ్రెయిన్లోనే ఇది ఒక వే ఆఫ్ థింకింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేరో మైండ్ సెట్. అంటే నేరో మైండ్ సెట్ అంటే నేరో ఆఫ్ థింకింగ్ అంటే ఎట్లా, ఇప్పుడు వాడు చెప్పిందే వినాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఇష్యూ మీద ఏదైనా ఉంది, సో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, సో వాడు చెప్పిందే వినాలి, వేరే వాడికి అవకాశం ఇవ్వడు. సో వేరే వాడికి అవకాశం అనేది ఇవ్వడు. సో ఫైనల్గా వాడు చెప్పిందే వినాలి. వే ఆఫ్ థింకింగ్లో ఈ నేరో మైండ్ సెట్ అనేది కొంతమందికి ఉంటుంది. సో అందరికని కాదు, ఈ షేడ్స్ అనేవి అందరికీ ఉంటాయి. బట్ వీటిని హ్యాండిల్ చేసే వాళ్ళు అది కూడా మాట్లాడదాం, హ్యాండిల్ చేసే విధానం కూడా. సో ఈ నేరో మైండ్ సెట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో నేరో థింకింగ్, నేను చెప్పిందే ఫైనల్, నేను ఏది చెప్తానో అదే ఫైనల్. ఏదైనా ఒక టాపిక్ విషయం మీద ఏదైనా మాట్లాడితే నేను చెప్పిందే ఫైనల్, మీరు ఎవరు చెప్పడానికి వీల్లేదు, మీరు చెప్పకూడదు. అంటే కొన్ని టీమ్స్లో కనబడుతుంది ఇలాంటిలో, మన బిజినెస్లోనే కొన్ని టీమ్స్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పేర్లు అనవసరం, ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది. సో కింద వాళ్ళకి నేర్పించకుండా వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే చెప్పాలి, ఇట్లా కొంత మైండ్ సెట్ అనేది ఉంది కొంతమంది ఒపీనియన్. సో వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు అన్నదే కరెక్ట్, వాళ్ళు చేసేది కరెక్ట్ అనే ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పింది వింటేనే నేను ఫీల్ చేయటం, ఇలాంటి ఏదో బెదిరించడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక నేరో మైండ్ సెట్ అనేది ఉంటుంది కొంతమందికి. సో అది కరెక్ట్ అనే చెప్పాం కదా, అది కరెక్ట్ అని వాళ్ళే ఫీల్ అవుతారు, ఇంకా వేరే వాళ్ళ ఒపీనియన్తో అవసరం లేదు. సో అది కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అది సెకండ్ది నేరో మైండ్ సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు.
అంటే ఒక క్లారిటీ తీసుకోరు. ఎట్లా అంటే జస్ట్ మన ఫర్ ఎగ్జాంపుల్గా సప్లిమెంట్సే ఉన్నాయి. సో ఆమ్లా అలోవెరా ఏదో ఒకటి సప్లిమెంట్ గురించి ఉంది. సో దీని యూసేజ్ ఇలా ఉంది. సో ఎలోవెరా ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఇలా ఉపయోగపడుతుంది, చాలా రకాలుగా డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇట్లా ఉంది. ఓకే, ఇది ఎక్కడ క్లోజ్ అయింది. బట్ వీళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే దీంట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు చెప్పింది నిజమేనా అండ్ ఇది క్వశ్చనింగ్ అని కాదు. మీరు క్వశ్చనింగ్ చేసుకున్నా సరే ఇది కన్ఫ్యూజన్లోనే ఉంటుంది, క్లారిటీ కనబడుతూనే ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అంటే అక్కడ ఉన్న ప్రాపర్ మ్యాటర్ ఏదైతే ఉందో దానికి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే క్లారిటీ మిస్ అవుతుంది వాళ్ళకి. సరైన గైడ్లైన్స్ ఇవ్వలేరు అలాంటి వ్యక్తులు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇవ్వలేరు సరైన గైడ్లైన్స్. అవతల వాళ్ళకి కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, ప్రాపర్గా ఇవ్వలేరు. కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కింద వాళ్ళకి కూడా ప్రాపర్గా గైడ్లైన్స్ ఇవ్వలేరు. ప్రాపర్గా వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయలేదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ ఉంటారు కొంతమంది. సో కొంతమందిలో ఇలాంటి షేడ్స్ అనేవి టోటల్గా 10లో 7 షేడ్స్ కనబడతాయి కొంతమంది పర్సన్స్లో. అంటే వాళ్ళ అంత కన్ఫ్యూజన్ ఉంటారు అనమాట దాంట్లో. సో ఇవన్నీ ఒకే పర్సన్లో కనబడవు అనేది ప్రాపర్గా చెప్పలేము. బట్ కనబడతాయి, మినిమం 7 అన్న కనబడతాయి. సో థర్డ్ వచ్చేసి గందరగోళం, అంటే ప్రాపర్గా ఉండదన్నమాట వాళ్ళ దగ్గర ఆ వే ఆఫ్ థింకింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి ఆవేశపడుతుంటారు. సో కోపం కాదు, ఆవేశం అన్నమాట. కోపానికి అడ్వాన్స్ లెవెల్ ఆవేశం. అంటే ఆవేశం ఏంటంటే ఒక క్షణం ఆలోచించి తప్పు ఎవరిదో తెలుసుకోలేరు, అసలు ఏం జరిగిందో తెలుసుకోరు. ఒక 1 మినిట్ అసలు ఏం జరిగిందనే ఆలోచన చెయ్యరు, ఆవేశపడతారు. సో ఇది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు. సో ఎట్లా ఉంటుందంటే ఆవేశంలో కూడా మంచి ఆవేశం ఉంటుంది. ఎట్లా అంటే ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని రియాక్ట్ అయ్యే ఆవేశం ఉంటుంది, అది వేరు. అది ఎలా ఉంటుందంటే దానివల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే. అంటే హ్యాండిల్ చేయగలుగుతారు, వైలెంట్గా ఉంటుంది కొద్దిగా వాళ్ళ బిహేవియర్ వైలెంట్గా ఉంటుంది. సో మంచి గురించి వచ్చే ఆవేశం, ఆ బిహేవియర్ అనేది వైలెంట్గా ఉంటుంది, అది కూడా వైలెంట్గానే ఉంటుంది. బట్ వీళ్ళు వెళ్ళి కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది ఆ బిహేవియర్ అనేది. వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి దాన్ని కదిలిచ్చి వచ్చినట్టు ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇలా ఆవేశపడటం కాదు. సో ఒక క్షణం ఆలోచించాలి, అసలు ఏం జరుగుతుంది. ఏదైనా ఒక టాపిక్ జరుగుతుంది, అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది. సో ఏదైనా కావచ్చు, మన దాంట్లోనే ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా జరగచ్చు, చిన్న ఇష్యూ. సో ఆవేశపడడం అనవసరం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒక నిమిషం అట్లా ఆగి తెలుసుకోవాలి ఏం జరిగిందని, సింపుల్గా. సో అవతల వాళ్ళు ఎవరైనా సరే ముందు నార్మల్ అవుతారు. సో తర్వాత మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవేశమే ఈ చెడు, అంటే రాంగ్ వేలో ఉంటాం. సో దీంట్లోనే 2 వేస్ థింకింగ్ అనమాట. మళ్ళీ చెడు గురించి కూడా ఉంటుంది. సో ఆవేశపడతారు, ఏదో ఒకటి చేసేస్తారు వీళ్ళు. అంటే కొట్టడమే జరుగుద్ది, లేకపోతే వాళ్ళ చేతుల్లో ఏదైనా ఉంటే ఏదైనా ఎనీ షార్ప్ ఏదైనా ఐటమ్ ఉన్నా సరే జరిగిపోద్ది అనమాట. సెకండ్ కూడా ఆలోచించరు. ఇది ఇంకా వైలెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ చెడు గురించి వచ్చే ఆవేశం అనేది ఇంత వైలెంట్గా ఉంటుంది ఇంకా. సో ఇట్లా షేడ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
ఓన్లీ థింకింగ్, నో ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇంకొకడు ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు, అంటే తెలివిగలవాడే, ప్లానింగ్ అంతా బాగానే ఉంది, స్ట్రక్చర్ అంతా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఒక ఏదైనా ప్రాబ్లం ఇస్తే ఈ కంపెనీకి సంబంధించి లేదా ఈ బిజినెస్కి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకుంటే బెటర్ అంటే ఇస్తాడు, బట్ ఇంప్లిమెంటేషన్ చేయడు. సో ప్రతిదీ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎట్లా? సో ఒకటి ఇచ్చాడు కదా, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చాము, దానికి స్ట్రక్చర్ అంతా రెడీ చేశాడు, ఓకే బాగానే ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ చేయడు. అది ఇంప్లిమెంటేషన్ చేసే టైంకి ఇంకా దీనికన్నా బెటర్ వే ఉందని ఆలోచిస్తూ అలా బెటర్ వేస్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాను, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేయడు. సో ముందు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఆ నెక్స్ట్ బెటర్ వేకి ముందుకు వెళ్తాం కదా. సో ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు అది స్టార్ట్ చేస్తే దానికి ఫ్యూచరిస్టిక్ ముందుగానే గ్రోతింగ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటే సో నెక్స్ట్ ప్లానింగ్లో ముందుకు వెళ్తాము. బట్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ ప్లానింగ్ చేస్తూనే ఉంటారు, ఇంప్లిమెంటేషన్ చేయరు వీళ్ళు. ఓకే, ఇంప్లిమెంటేషన్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది కదా, ఓన్లీ థింకింగే, ఇంప్లిమెంటేషన్ చేయరు. తర్వాత బద్ధకం, ఇది చేద్దాంలే చూద్దాంలే, సో చూద్దాంలే ఏమైంది తర్వాత చూద్దాం, అంత ఇంపార్టెంట్ ఏముంది. సో అవతల వాడి ఒపీనియన్ కూడా ఇతనే తీసుకుంటాడు, అవతల వాళ్ళకున్న ఒపీనియన్ కూడా కనుక్కోకుండా ఇతనే తీసేసుకుంటాడు ఆ ఒపీనియన్ కూడా. సో చేద్దాంలే చూద్దాంలే, సో అంత ఇంపార్టెంట్ ఏంటి, సో నిర్ణయం కూడా ఇతనే తీసుకుంటాడు అనమాట. ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. సో బద్ధకం ఎక్కువ. సో డెవలప్మెంట్కి కూడా చాలా బద్ధకం, అతనికే బద్ధకంగా. సో అతను అలాంటి వ్యక్తి, అలాంటి ఆలోచన ఉన్న అతను సో కింద వాళ్ళకి ఇస్తాడా గ్రోతింగ్ అనేది మీకే తెలియాలి. సో ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్. నెక్స్ట్ వచ్చేసి లాట్ ఆఫ్ ప్రెషర్. ఇది ఎలా ఉంటుందంటే ఒత్తిడి, రకరకాల ఇష్యూస్ మీద ఒత్తిడి ఫీల్ అవుతాడు. అంటే ఇట్లా ఇది ఎలా ఉంటుందంటే కొన్ని సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వటం, లేదు మొత్తం తనకే జరుగుతుందనే ఒక హెల్యూజినేషన్స్లో ఉంటాం, ఒక ఫీలింగ్లో ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఉంది, కొద్దిగా డిస్టర్బ్ అయిన వ్యక్తి నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ కలుగుతున్నాయి అనే ఒక ప్రెషర్లో ఉంటుంది. సో అది అతను తెచ్చుకుంది కాదు. సో నార్మల్గా జరుగుతున్న వేలో వచ్చిన ప్రెషర్, ఇబ్బందులనే అన్నీ వస్తాయి. సో ఓవర్ థింకింగ్, ఓవర్ ఫీలింగ్ అన్నమాట ఇది. కొంతమంది మనకి సంబంధం లేని విషయాలు, ఎనీ ఇష్యూస్ మనకి సంబంధం లేని అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో మనం పోయి తలకాయ దోచడం. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల వాటికి సంబంధించి వాడేదేనా అని సో మనం ఫీల్ అవ్వటం, ప్రెజర్గా ఫీల్ అవుతారు కొంతమంది. సెన్సిటివ్ ఇష్యూస్ కానీ, సెన్సిటివ్ పర్సన్స్, కొంత మైండ్ సెట్ అనేది వీక్గా ఉన్న పర్సన్స్ అనేది ఎక్కువ ప్రెజర్గా ఫీల్ అవుతారు. సో మనకి సంబంధించిన విషయాలు మనకు అనవసరం. సో మన డెవలప్మెంట్ ఏంటి, మన టీం డెవలప్మెంట్ ఏంటి, ఇది మనకు ముఖ్యం. మనం వచ్చిన విషయం అది. సో సంబంధం లేని విషయాలు మనకు అనవసరం. సో ఇలా ప్రెజర్స్, లాట్ ఆఫ్ ప్రెజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ప్రాపర్గా నిద్ర ఉండదు, ఇరిటేషన్, ఇట్లా కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి సంబంధం లేని విషయాల గురించి మనకు అనవసరం. సో వాటికి దూరంగా ఉండగలగాలి. నెక్స్ట్ ఫియర్నెస్, భయం. సో భయపడుతుంటారు. భయం అంటే ఎట్లా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళ టీం మెంబర్స్ మీద కావచ్చు, వాళ్ళు హ్యాండిల్ చేసే బిజినెస్లో పర్సన్స్ కావచ్చు, సో వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు. సో వాళ్ళు తప్పు చేస్తున్నా సరే ఇతను ఏం చేయలేడు, భయపడతాడు. ఏమన్నా మనము ఏమన్నా చేసేది ఏముంది, ఏమన్నా పనిష్మెంట్ ఇస్తే
ఏదైనా జరుగుతుందేమో అని ఒక ఫియర్నెస్లో ఒక భయంలో ఉంటాడు అనమాట. అంటే తప్పు జరుగుతున్నా కూడా అతని మీద వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వటం వల్ల ఆ వేరే వ్యక్తులకు సంబంధించి వాళ్ళని పనిష్ చేయలేడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. చూడండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన పని మనం చేసుకోగలగాలి. సో మా అబ్బాయి వచ్చి చేస్తాడు, లేదు మా బామ్మర్ది వచ్చి చేస్తాడు, ఇవన్నీ కాదు. సో నీదైనా పని ఉందా, తప్పని పరిస్థితుల్లో వేరు. సో నీ వర్క్ నువ్వే చేయాలి. సో అలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి మీద ఒక వే ఆఫ్ డిపెండెన్సీ ఉండటం వల్ల వాళ్ళని ఇలా పనిష్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. సో ఇలా కొలాప్స్ అవుతుంది బిజినెస్. సో నువ్వు ముందు వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్లనే వాళ్ళని ఏం చేయలేకపోతున్నావు. అదే నీ మీద నువ్వు అవతల మీద డిపెండెన్సీ లేకుండా ఉండగలిగితే ఇట్స్ విల్ వర్కౌట్. నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు పనిష్ చేయగలుగుతావు వాళ్ళని. సో అట్లా అదొకటి. నెక్స్ట్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ థింకింగ్, డిఫరెంట్ వేస్ ఆఫ్ నెగిటివిటీ థింకింగ్స్. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ టోటల్ నెగిటివిటీ థింకింగ్. సో నెక్స్ట్ మనకి ఉపయోగపడేవి రెండు ఉన్నాయి. సో ఈ షేడ్స్లోనే. సో బలవంతంగా ఈ ఆలోచనలన్నింటినీ అణిచివేయటం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక షేడ్ ఉంటుంది, రైట్ థింకింగ్ ఆఫ్ షేడ్, అంటే అది సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా అంటే, సో ఇవన్నీ కాదు, నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక నిర్ణయం వచ్చినప్పుడు నీకు సపోర్ట్గా వచ్చేది ఇందులో ఉన్న ఒక షేడ్ బలవంతంగా వాటన్నిటినీ పక్కన తొక్కేస్తుంది. అంటే ఈ ఫస్ట్ మైండ్ సెట్ ఏదైతే ఉంది, ఇది థింకింగ్, రైట్ నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకున్నా, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నువ్వు బలవంతంగా కాదు, నువ్వు బలంగా అనుకున్నప్పుడు, అంటే దాని మీద ఎక్కువ నువ్వు ఫోకస్గా ఉండాలి. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనే ఒక ఫోకస్ మీద ఎక్కువ ఉన్నప్పుడు నీకు సపోర్ట్గా ఒక షేడ్ మాత్రం మిగిలిన అన్నిటినీ హ్యాండిల్ చేస్తుంది. ఒక షేడు బలవంతంగా అణిచివేసేది ఒక షేడ్ ఉంటుంది. సో అవి అన్నిటినీ కంప్లీట్గా తొక్కి పక్కన పెట్టిద్ది అనమాట. సో మీకు సాయం చేయగలిగేది ఆ షేడ్ మాత్రమే. సో ఆ షేడ్ మాత్రమే మీకు మిగిలిన అన్ని ప్రెజర్స్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, ఇంప్లిమెంటేషన్ లేకుండా కోపం, ఆవేశం కావచ్చు, నేరో మైండ్ సెట్ కావచ్చు, ఇలాంటి ఒక టాపిక్ మీద నువ్వు ఎప్పుడైతే ఎదుగుదాము అన్న ఒక నిర్ణయం తీసుకుంటావో, నేను ఎదగాలి అని, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావో ప్రాపర్గా, దాని మీద ఎక్కువ ఫోకస్గా ఉంటావో, ఆటోమేటిక్గా వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఒక షేడ్ నీకు సపోర్ట్గా ఉంటుంది. అది కేవలం నీకు సపోర్ట్గా మాత్రమే ఉంటుంది. సో నిర్ణయం నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు సపోర్టింగ్ అనేది ఆ షేడ్ నుంచి వస్తుంది. మిగిలిన అన్ని ప్రెజర్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అన్ని నేరో మైండ్ సెట్ కానీ, ఆవేశం కానీ, కోపం కానీ, ఏదైనా వీటన్నిటిని కంట్రోల్ చేసి మొత్తాన్ని హ్యాండిల్ చేసి అలా ఉంచుతుంది. సో నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, సో నిర్ణయం అనేది నీ చేతిలో ఉంది. సో నువ్వు తీసుకుంటేనే ఈ షేడ్ అనేది నీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ల్యాక్స్ ఆఫ్ షేడ్స్, మన ఆలోచనలు నిమిషానికి కొన్ని లక్షల్లో జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ నీకు తెలియకపోవచ్చు. సైంటిఫిక్గా చూసుకున్నా మనకి తెలియదు, మనకి ఏవో ఒకటో రెండో జరుగుతాయి. కొంతమంది నిద్రపోతున్న వాళ్ళ బ్రెయిన్ అనేది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే ఒక సరైన నిద్ర కూడా ఉండదు, వాళ్ళకి సరైన నిద్ర కూడా ఉండదు. సో బ్రెయిన్ రిలాక్సేషన్ అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రెజర్స్ అన్నీ. సో వీటన్నిటికీ సొల్యూషన్ కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలాంటి మైండ్ సెట్స్ ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు. దీంట్లో నా గురించి చూసుకుంటే టోటల్గా మొదట్లో అన్నీ ఉన్నాయి, నాకు అన్ని రకాలుగా ఉన్నాయి. స్టార్టింగ్లో నాకు ఇప్పుడు నేను చెప్పిన అన్నీ నాలో ఉన్నాయి స్టార్టింగ్లో. అది సో సెల్ఫిష్నెస్ అనమాట. నా కంఫర్టే నాకు ముఖ్యం. అవతలోడు ఎలా పోయినా నాకు అనవసరం, వాడెవడైనా సరే. సో ఇలాంటి ఆలోచన అన్నీ గతంలో నాకున్నవే.
నేరో మైండ్ సెట్ కానీ ఆవేశం ఎక్కువే. ముందు అవతలని ఏమున్నా లేకపోయినా ముందు నేను తంతా, ఆ తర్వాత వాడు బలవంతుడైతే ఒక 2 దెబ్బలు తింటా, ముందు నేను తన్నిన తర్వాత. సో ఇలాంటి మైండ్ సెట్స్ అన్నీ సో నాకున్నవే. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే అలా కనిపించకపోవచ్చు, బట్ ఇన్నర్గా జరిగే వర్క్ ఇది. సో బ్రెయిన్లో ఇన్నర్గా జరుగుతుంది. ఇవన్నీ అవుట్పుట్ కనిపించాలని రూల్ ఏం లేదు. ఇవన్నీ అవుట్పుట్ నేను చూపించినాయి. సో అందరికీ అలా చూపించాలని రూల్ ఏం లేదు. సో ఇలాంటి మైండ్ సెట్స్కి సంబంధించి ఇలా ఉండే టైంలో సో మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఆ ఆలోచన అనేది మనకి తగులుతుందో సో దానికి సంబంధించి ఏంటంటే మనం తీసుకోవాల్సినవి ఏంటంటే దీనికి రెమెడీస్ అనేవి ఉంటాయి. సో మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోగలగాలి. మెయిన్ మన అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, బాడీ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇలాంటివి మనం చేంజ్ చేసుకోగలగాలి. సో ఇవన్నీ ఉండటం వల్లనే కేవలం ఇవన్నీ ఉండటం వల్లనే మన ఆయుష్ అంటాం కదా, మన లైఫ్ అది అంటారు గుర్తు రావట్లేదు. సో మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది 60%. మిగిలిన 40% మనం తీసుకునే ఫుడ్ లేకపోతే ఈ వేస్ట్ ఆఫ్ ఫుడ్ కావచ్చు, లేకపోతే కెమికల్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల 40% ఆయుష్ అనేది పోతుంది. సో మిగిలిన 60% మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఏంటంటే ఇలాంటి ఆలోచన విధానం ఉండటం వల్లే, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వటం వల్లనే, సో బ్రెయిన్ ఎక్కువ వర్క్ అవ్వటం వల్లనే సో తొందరగా మన లివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది. సో వీటికి సంబంధించి మనం కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. సో కొన్ని సింపుల్ రెమెడీస్ అన్నమాట. సో మెయిన్లీ నేను చెప్పేది ఎప్పుడైనా నేను చెప్పేది ఏం లేదు, మా గురుగారు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సింపుల్గా ఉండాలి. నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. అంటే నార్మల్ ఫుడ్ అంటే నేను అనేది సీ ఫుడ్ ఇవన్నీ మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే హెవీగా ఎప్పుడు తీసుకోవద్దు. మార్నింగ్ తీసుకున్నారా కనీసం 40% అనేది ఖాళీ ఉండాలి. ఆఫ్టర్నూన్ 50% ఉండాలి, అంటే ఖాళీ ఉండాలి ఎప్పుడు. సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది యాజ్ ఏ సైంటిఫిక్గా స్పిరిచువల్గా చూసుకున్నప్పుడు సో మనకి సంబంధించి మన బాడీ పర్ఫెక్ట్గా కాస్మిక్ ఎనర్జీని గెయిన్ చేసుకోవాలన్నా, సో మన బాడీ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి, మన మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే సో ఫుడ్ అనేది కంట్రోల్లో మాత్రమే తీసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడే మీరు స్ట్రీమ్ రిలీజ్ చెప్పినా ఏది చెప్పినా బాడీలోకి ఇంజెక్ట్ అవ్వాలి కదా. సో బాడీలో ఇంజెక్ట్ అవ్వాలంటే అవ్వదు, ఇంత హెవీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అవ్వదు. అది ఇట్స్ కంప్లీట్లీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఓకే, హెవీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఏదైనా చేస్తున్నప్పుడు జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా సో అది ఇంజెక్ట్ అవ్వదు, బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు. సో ఎప్పుడైనా మన బాడీ బాడీ నీరసం రాకుండా మనకి ఫుడ్ అనేది సపోర్ట్గా ఉండాలి. అంతేగాని ఏదో దొరికిందిలే అని హెవీ ఫుడ్ లోపలేస్తే ఏం యూజ్ ఏమి ఉండదు. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోగలగాలి. మీరు ఏదైనా తినండి, మీరు ఇదే తినాలి అని నేనేం చెప్పను. ఎందుకంటే మెడిటేషన్ కానీ లేదు జపానికి కానీ దేనికైనా త్వరగా డైజెషన్ అయ్యే ఫుడ్డే అవసరం. అది మనం కొన్ని పద్ధతుల్లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి, కొన్ని మనకు కావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అది నేను పెట్టిన పద్ధతులు కాదు, అది ప్రకృతి నుంచి వచ్చిన పద్ధతులే. ఓకే, సో ప్రకృతిలో ఉన్న యూనివర్స్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలంటే దాని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనకి నచ్చిన రూల్స్ ఫాలో అయితే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ ఒక వీక్లో 5 days అన్నా వాకింగ్ కానీ ఇలాంటివి, ఇసుకలో వాకింగ్ లేకపోతే మెత్తటి మట్టిలో వాకింగ్, చెప్పులు లేకుండా నడవగలగాలి ఒక 5 days.
ఆ, తెలుసు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇలా చెప్పులు లేకుండా మెత్తటి మట్టిలో కానీ ఇసుకలో కానీ నడవటం వల్ల లాట్ ఆఫ్ ప్రెజర్స్ అనేవి మన బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ అవుతుంది, హెల్దీగా తయారవుతుంది. సో మెత్తటి మట్టి కానీ లేదా ఇసుక మీ దగ్గరలో ఉండగలిగితే సో వాకింగ్ అనేది చేయండి చెప్పులు లేకుండా. సో మినీ లేదు కొంతమంది ఎక్సర్సైజెస్, సో మీ ఇష్టం అది. సో ఇది ఒక వే ఆఫ్ గుడ్ హ్యాబిట్స్లో ఇది ఒకటి అనమాట. చెప్పులు లేకుండా మట్టిలో కానీ ఇసుకలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ నడవగలగాలి అటు ఇటు. ఇది ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఏదైనా ప్రయత్నిస్తేనే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సో చెప్పినంత మాత్రాన కాదు, నేను చేశాను కాబట్టి ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మీకు తెలియని ఇష్యూస్ ఏంటంటే ఓకే, మెడిటేషన్ అంటే మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ సో బలవంతంగా ఆలోచనల్ని కంట్రోల్ చేయటం కాదు మెడిటేషన్ అంటే. బలవంతంగా ఆలోచనని కంట్రోల్ చేయటం మెడిటేషన్ కాదు. సో మన బ్రెయిన్ ఎక్కడికి వెళ్తుందో దాన్ని ఫాలో అవ్వడం మెడిటేషన్. సో మనం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన ఆలోచన ఒక చోటకి తీసుకెళ్తూ ఉంటుంది, ఒక చోటకని కాదు డిఫరెంట్ వేకి తీసుకెళ్తుంది. ఏది కంప్లీట్ చేయదు, కాకపోతే ఎక్కడికి కంప్లీట్ చేయదు. ఒక చోట ఇప్పుడు మనం సైలెంట్గా కూర్చున్నాం, మెడిటేషన్లో కూర్చున్నాం, ఏదో ఒక ఆలోచన వస్తుంది, అది ఎక్కడికి వెళ్తుందో మనం ఫాలో అవడమే దాన్ని. సో అది కంప్లీట్గా ఫాలో అవుద్దా అంటే ఫాలో కాదు, ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది, ఇంకో సడన్ ఇంకో ఆలోచనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇలా ఒక 6 months 8 months సైలెంట్గా కూర్చొని మన బ్రెయిన్ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో గమనించగలిగితే 8 months 1 year ఇట్లా కొంతమంది ఉన్న పరిస్థితిని బట్టి సో ఫైనల్గా మీరు అప్పుడు ఆ 1 year తర్వాత మీరు మెడిటేషన్లోకి వెళ్తున్నట్టు, అప్పుడు దాకా మీరు మెడిటేషన్లోకి వెళ్తున్నట్టు కాదు, ధ్యానం చేస్తున్నట్టు కాదు అది. సో అంటే ఆటోమేటిక్గా 1 year తర్వాత మీ ఆలోచనలన్నీ మీ మీ బ్రెయిన్ థింకింగ్ అనేది ఒక చోట ఉంటుంది అన్నమాట, ఇంకా అటు ఇటు వెళ్ళకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ అయ్యింది. దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. బలవంతంగా తీసుకొచ్చేది కాదు ఏకాగ్రత అనేది బలవంతంగా తీసుకొచ్చేది కాదు, దానంతా అది రావాలి. అవన్నీ రావాలంటే ముందు నీ బ్రెయిన్కి ఉన్న డిఫరెంట్ థింకింగ్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి కట్ అయిపోవాలి. సో దానికి టైం పడుతుంది. సో అది గమనించుకోవాలి. ఆ మెడిటేషన్ అంటే మీ విషయంలో చిన్నది కావచ్చు, అది ఎంత యూజేజ్ ఎంత యూస్ ఉందో అంత ప్రమాదం కూడా ఉంది. సో ఇది ఎవరు చెప్పరు మీకు, ఎందుకంటే మెడిటేషన్లో బలవంతంగా చేయడం వల్ల కూడా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, పెరాలసిస్ వచ్చుద్ది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో బలవంతంగా ఏది చేయకూడదు. సో నా ఉద్దేశంలో ప్రకృతి అందమైనదే, కానీ దాంట్లో ప్రమాదాలు కూడా ఉంటాయి. అది తెలుసుకోగలగాలి మీరు. ఎంత అందంగా ఉన్నా ప్రకృతి దాని ప్రమాదాలు కూడా ఉంటాయి. అది నేచర్ యొక్క ధర్మం. అది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, అందం ఉన్న చోట ప్రమాదం కూడా ఉంటుంది. సో దాన్ని తెలుసుకోగలిగి మనం ముందుకెళ్ళగలగాలి. సో మనకంటే పవర్ఫుల్ అయిన ఒకే ఒక జీవి ఈ ఎర్త్లో ఉంది. సో మీరు గెస్ చేయగలిగితే చెప్పండి, అది ఎంతమందికి తెలుసు? మనకంటే పవర్ఫుల్, కాకపోతే మాట్లాడలేదు, కదలలేదు అక్కడి నుంచి. అవి మాట్లాడలేవు, బట్ కదలలేవు. ఈ ఎర్త్లో మనకంటే తెలియగలవి, మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నవి, మనకంటే చాలా ఎనర్జీ ఉంది వాటి దగ్గర. ఎవరైనా తెలిస్తే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఆన్సరు. తెలియదా? సో అది చెట్లు మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. చెట్ల దగ్గర ఎక్కువ ఆయుష్ కూడా చెట్లకు ఉంటుంది.
సో అది ప్లాంట్స్ అనేవి చాలా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సప్లిమెంట్స్ ఉన్నాయి చూసారా, ప్లాంట్స్ నుంచే తీసుకుంది, చెట్ల నుంచే తీసుకుంది, చెట్లు వేర్లు కాయలు వాటి నుంచే కదా. సో అవి మనకంటే పవర్ఫుల్లేగా మరి. సో మనకు వచ్చే డిసీజెస్ని తగ్గిస్తున్నాయి అంటే అది పవర్ఫుల్లే కదా. మరి మొక్కలకి డిసీజెస్ వస్తే సో అది ప్రకృతిలో అట్మాస్ఫియర్లోనే వాటికి రెమెడీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనకంటే బలమైనవి, మనకున్న సమస్యలు తీర్చేవి ప్లాంట్స్, మొక్కలు. స్పిరిచువల్గా చూసుకున్న కొంతమంది గుళ్ళకి వెళ్ళి ఇలా పూజలు చేస్తూ ఉంటారు మొక్కలకి, వేప చెట్టు కావచ్చు, రావి చెట్టు కావచ్చు, ఏవైనా. సో మనం వాస్తవాన్ని అంగీకరించగలగాలి. మనమే గొప్ప, మనమే బలవంతులం అని అనుకోకూడదు. మనకంటే బలవంతులు ఉంటారు. సో అవి ఆలోచిస్తాయి, ఇలా నడుస్తాయా నడవా అనేది కాదు. సో మనకంటే బలవంతులు ఉంటారు. సో మనం ఏంటంటే మన ప్రకృతిలో ధర్మం మనం తెలుసుకోగలగాలి అన్నిటి గురించి. ఇది టోటల్గా స్పిరిచువల్గా ఉండొచ్చు మీకు ఈ చెప్పిందంతా. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి అలవాట్లే మంచి ఆలోచనకి మూలం అవుతుంది. ఒక మంచి ఆలోచన రావాలంటే మనకి మంచి అలవాట్లు ఉండాలి. సో మన అలవాట్లు ఎలా పడితే అలా ఉండి మంచి ఆలోచన రావాలంటే రాదు. ఒకవేళ వచ్చినా ఇంప్లిమెంటేషన్ చేయలేము, అది ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ నేను ఫేస్ చేసినవి. సో మెడిటేషన్కి సపోర్ట్గా మీరు అందుకని స్ట్రీమ్ బ్రీజీ చెప్పండి. సౌండ్ థియరీ, లైటింగ్, మెడిటేషన్ అనేది లైటింగ్ థియరీ. సో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల హ్యాండిల్ చేయలేకపోతే ఎక్కువ ప్రెజర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో సౌండ్ థియరీలో పార్ట్ భాగంగా మనకి స్ట్రీమ్ బ్రీజీ అందుకనే చెప్పేది. సౌండ్ థియరీ కూడా చాలా వండర్ఫుల్, చాలా బాగుంటుంది అది. సో సౌండ్ థియరీలో కూడా మన కాస్మిక్ ఎనర్జీని మనలోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకని స్ట్రీమ్ బ్రీజీ కానీ మీకు నచ్చింది ఏదైనా, ఓంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవి పలికే విధానాలు ఉంటాయి, అవి తెలుసుకొని పలకండి. స్ట్రీమ్ బ్రీజీ అయితే ఓకే. సో ఓంకారం ఏంటంటే కొన్ని టైప్స్లో ఉంటుంది పలకడానికి. సో వాటి గురించి తెలుసుకొని నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. సో అన్ని వర్డ్స్ని ఒకేలాగా పలకకూడదు. సో ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, అది మనం పలికే ప్రొనౌన్సియేషన్ బట్టి ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకొని ట్రై చేయాలి, కానీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రై చేయద్దు. స్ట్రీమ్ బ్రీజీ అంటారా, ఇది వర్కౌట్ అయింది, ఇది నార్మల్, ఇబ్బంది ఏం లేదు. సో ఏదైనా తెలుసుకొని ప్రయత్నించడానికే చూడండి, కానీ బలవంతంగా చేయొద్దు. సో వాటి వల్ల ఎక్కువ ఇబ్బందులు పడతారు, ఫేస్ చేస్తారు వాటిని. సో ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో స్ట్రీమ్ బ్రీజీ ట్రై చేయండి డైలీ. సో దాని రిజల్ట్ మీరే చూస్తారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి మీకు ఆటోమేటిక్గా సౌండ్ థియరీలోంచి లైటింగ్ థియరీలోకి వెళ్తారు. అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ తీసుకెళ్తుంది. సో అప్పుడు మాత్రమే మనకి ఆ మెడిటేషన్ గురించి ప్రాపర్గా హ్యాండిల్ అవుతుంది. సో ఒకేసారి డైరెక్ట్గా మెడిటేషన్ కోసం ట్రై చేయొద్దు. సౌండ్లో ముందు స్ట్రీమ్ బ్రీజీ కానీ ఓంకారం కానీ మీకు నచ్చింది ఏదైనా సరే ప్రాక్టీస్ చేయొచ్చు తెలుసుకొని. ఓకే, థ్యాంక్ యూ అండి. సో టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. టోటల్ స్పిరిచువల్గా ఉండొచ్చు. సో అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. పుల్లే సార్. స్ట్రీమ్ బ్రీజీ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏమడుతుంది సార్? గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. మనసులో ఉన్న స్టేట్స్ గురించి, బ్రెయిన్ పవర్ గురించి, మెడిటేషన్ గురించి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు సార్. ఎక్సలెంట్. ఇది అదేవిధంగా ఏంటంటే మనకంటే స్ట్రాంగ్ అండ్ ఆ బలమైన వస్తువు ఐటమ్ అంటే జీవి చెట్టు గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఇస్ రియల్లీ చెట్టు చాలా చాలా స్ట్రాంగ్ చెట్టు, ప్లాంట్ చాలా స్ట్రాంగ్ అది. ఎందుకంటే
ఈ సృష్టి మొత్తం డిపెండ్ ఆన్ ప్లాంట్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఆ ప్లాంట్స్ లేనిదే అసలు సృష్టి లేదు. కదలదు. బట్ ఒక మనిషి మనుగడకు మెయిన్ సపోర్ట్ ఇచ్చేది ప్లాంట్. వాస్తవం అది. చాలా ఎక్సలెంట్. అదే విధంగా మెడిటేషన్ విషయంలో శ్రీమ్ బ్రిజీ చాలా ఎక్సలెంట్ సార్. ఇది శ్రీమ్ బ్రిజీ అనే వర్డే ఎక్సలెంట్. దానికి ఒక సర్టెన్ టైం అనేది కంపల్సరీ ఉంటుందంట. ఏంటంటే కొంతమంది మనం 4 నిమిషాల్లో 5 నిమిషాలు అయిపోతారు, కొంతమంది 11 నిమిషాలు 12 నిమిషాలు టైం తీసుకుంటారు. బట్ దానికి తీసుకునే టైం 9 మినిట్స్, ఎగ్జాక్ట్లీ 7 నిమిషాలు లేదా 9 నిమిషాల్లో శ్రీమ్ బ్రిజీ అయిపోవాలి. ఇది సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పిన మాట. కాబట్టి ఏంటంటే ఎవరైనా శ్రీమ్ బ్రిజీ చెప్పేవాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. 108 సార్లు చేయండి. 108 సార్లు చెప్పాలి పక్క. తక్కువ చెప్పి 100 చెప్పి 90 చెప్పి కూడా ఆపుతున్నారు. అది రాంగ్ పద్ధతి. 108 సార్లు కంపల్సరీ శ్రీమ్ బ్రిజీ చెప్పాలి. కంపల్సరీ 7 నిమిషాలు 9 నిమిషాల్లో అయిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా దీని రిజల్ట్ కూడా చాలా బాగుంటది. ప్రేమ్ సార్ శ్రీమ్ బ్రిజీ ఇది రిజల్ట్ చాలా బాగుంటది. ఎందుకంటే నేను 108 రోజులు చెప్పా. 108 సార్లు, రోజు 108 సార్లు 108 రోజులు చెప్పాను. దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి శ్రీమ్ బ్రిజీని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇంకా ఓంకార మిగతా నాదాలు మన నుంచి కాదు. ఎందుకంటే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ చేసేటోళ్ళు చేస్తారు, కానీ నాకు తెలిసి అయితే మనకు నుంచి అది కాదు. మనం ఎందుకంటే మార్కెటింగ్ వాళ్ళం కాబట్టి కొంచెం అంత ఓపిక ఉండదు. సో శ్రీమ్ బ్రిజీని సార్ చెప్పినట్టు శ్రీమ్ బ్రిజీ ఇంపార్టెంట్. అదే మన బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇవన్నీ మన ప్రాక్టీస్ తోటే వస్తుంది. ఎందుకంటే కోపం ఎక్కువ ఉంటది, ఆవేశం ఎక్కువ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే మన మనసులో. కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పిన ప్రేమ్ సార్ థ్యాంక్ యూ ప్రేమ్ సార్. మీ అన్ని షేర్లు అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తున్నారు, ఇక్కడ టెక్నాలజీ పరంగా చెప్తున్నారు, ఇలా మెడిటేషన్ స్పిరిచువల్ గా చెప్పారు. చాలా ఎక్సలెంట్. తక్కువ వయసులో మంచి అనుభవం వచ్చింది. చాలా చాలా సూపర్ సార్. ఎందుకంటే నేను కూడా ఇవాళ చెప్పాల్సుకున్నది కూడా అదే. కాళిదాస్ అంతటి వాడు కూడా ఏంటంటే ఓసారి గర్వం వచ్చిందంట కాళిదాస్కి. ఆయన్నే కాళిదాస్ కు ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో సరస్వతి దేవి ఒక మారురూపంలో వచ్చేసి ఆయన ఆ గర్వాన్ని అణిచిందంట. అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇలా మంచి కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్యం సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు కనెక్ట్ పాయింట్ అంటే తనకు తాను ఫీల్ అవ్వడం ఈగోగా, లేదంటే అన్ని నాకే తెలుసు అనే ధోరణిలో ఎక్కువ మంది అదే ధోరణిలో ఉన్నారు. దాన్ని మార్చుకోమని ఎదుటోరు చెప్తే నువ్వు కరెక్ట్ ఉన్నావా అని అడిగేటోళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు సార్. సరే మంచి కోసం చెప్తుండు అనే కాన్సెప్ట్ లేకుండా ఎదురు క్వశ్చన్ వేసి నాకు నేనే తోపు, నాకు నేనే గొప్ప అనుకునే మైండ్ సెట్ ఎక్కువ మందిలో కనపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు, జనరేషన్ కావచ్చు. వయసుకు మించి, తర్వాత అనుభవానికి మించి మాట్లాడుతున్నారు అనేది ఈ రోజు బాగా కనెక్ట్ అయింది సార్. అది చాలా 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 సార్లు ఎదుర్కొన్నాను. బట్ నాకు ఒక 6 months బ్యాక్ నేను ఆ విధంగానే ఉన్నాను. నేను చేంజ్ అయ్యి మరీ ఎదుర్కొన్నాను. చాలా కనెక్ట్ అయింది సార్. ఈ పాయింట్ మాత్రం 100% నాకు, నా వరకు అయితే ఈ పాయింట్ ఎక్కువ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్ బ్రిజీ గుడ్ మార్నింగ్ ఎస్టీజన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్ బ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సో చాలా విషయాలు నేర్చుకున్నాం సార్ ఈరోజు మీ ద్వారా. ఏంటంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది ఎలా ఉండాలి, రైట్ ఉండాలా రాంగ్ ఉండాలనేది మీరు వివరించారు. అదేవిధంగా మైండ్ సెట్, అదే ఇప్పుడు ఆ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉండాలి, మనం నేర్చుకోవడం, నేర్పించడం. సో నేర్చుకున్న దాన్ని లోపలే ఉంచుకోకుండా నేర్పియాలని చెప్పడం. సో ఇంకా మైండ్ సెట్, సో మెడిటేషన్ గురించి చాలా విషయం చెప్పారు సార్. సో ఏంటంటే ఆలోచనలు కట్టివేయకూడదు, ఆలోచనని ఫ్రీగా వదిలేయాలి. సో ఫ్రీగా వదిలేసినప్పుడు దానికి ఒక అంతం అనేది ఉంటది. దానికి ఎవరికి వెళ్ళినప్పుడే సరైన మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి మెడిటేషన్ గురించి వివరించారు. అదేవిధంగా ప్రకృతి ఎంత విలువైందో దాని గురించి చెప్పారు. సో అంతే విధంగా ప్రకృతి ఎంత విలువైందో అంత దాని యొక్క వైపరీత్యం కూడా ఉంటదని చెప్పారు. సో చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సుజాత గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మౌనిక మేడం చెప్పిన సప్లిమెంటరీ గురించి నాకు మంచిగా అర్థమైంది సార్. సప్లిమెంటరీ దేనికి పనిచేస్తుంది, ఎట్లా వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఏది వస్తుంది అనేది అర్థమైంది సార్. మీ ద్వారా మైండ్ సెట్ మార్చుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. మనము ఏది చెప్పినా ఎదుటివానికి ఇబ్బంది కలిగవద్దు. మెడిటేషన్ చేయడం వల్ల ఏమొస్తుంది, మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఏమొస్తుంది, ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదగాలంటే మీరు చెప్పిన అన్ని పాటించాలి సార్. థ్యాంక్ యూ సార్. నా గురించి ప్రతిరోజు నిత్యం దాన్ని ఏమంటారు ఓసు తీసుకొని ఒక నిమిషం కూడా లేట్ కాకుండా నేర్పించినందుకు థ్యాంక్ యూ సార్. మౌనిక మేడానికి, నీకు, రమేష్ చంద్ర సార్కు థ్యాంక్ యూ సార్. ప్లాట్ఫారం పరిచయం చేసిన వెంకటేష్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెంకన్న గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీంబీజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సార్ చెప్పినటువంటి శ్రీంబీజీ కానీ మేడం మౌనిక మేడం గారి కొత్త అప్రమేషన్ పెట్టినటువంటి మేడం గారికి సార్, మీరు చెప్పినటువంటి మెడిటేషన్, ఈ ప్రపంచ చరిత్ర తత్వవేత్తలంతా మెడిటేషన్ తోటే మానవాళ్ళు ఇగో తెలుసుకున్న వాళ్ళే ఈ ప్రపంచ చరిత్రలో వందలోపే ఉన్నారు సార్. చెట్ల గురించి మానవాళికి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది మొక్కల ద్వారా కానీ చెట్ల ద్వారా కానీ చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పిన సబ్జెక్టు ప్రకృతి అంటే చెట్టు గురించి అంటే ఎవరికి అర్థం కాలేదు సార్. ఫస్ట్ టైం నేను కూడా వినడం. ఓకే సార్, తెలుసుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కటి మేడం చెప్పిన సప్లిమెంట్స్ కూడా ఓకే సార్ బాగున్నాయి. ప్రతి ఒక్కటి కనెక్ట్ అయినాయి సార్. నాకు కూడా అంటే నాకు అర్థమైంది సార్. నేను మారాలని అర్థమైంది అంతే. ఎవరి గురించో కాదు, నేను మారాలి. ఫస్ట్ మైండ్ సెట్ నేను మార్చుకోవాలని అర్థమైంది సార్. ఇంకా మార్చుకుంటాను సార్. మార్చుకొని ముందుకు వెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ ఒక్క విషయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నలద మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ మాట్లాడండి మీరు. వాళ్ళిద్దరికి ఇచ్చేసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు సెషన్ చాలా చాలా బాగా చెప్పారు మేడము. సప్లిమెంట్స్ గురించి, గ్యాస్ ట్రబుల్. అలాగే ఈరోజు చెప్పిన మీరు సెషన్ చాలా బాగుంది సార్. మైండ్ సెట్ అనేది, అలాగే మనం రోజు చేసే మెడిటేషన్ మెడిటేషన్ గురించి ఎంత బాగా చెప్పారంటే, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పారు. కాకపోతే చాలా డెప్త్గా వెళ్ళి చేస్తే ఉంటుంది సార్. కానీ మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది సార్. ఏదైనా మీరు చెప్పిన దాంట్లో చాలా డెప్త్కి వెళ్ళి అర్థం తెలుసుకోవాలి. చాలా చాలా బాగుంది సార్ ఈరోజు సెషను. ప్లాంట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. నేను అనుకునేదాన్ని మనిషి చేయగలిగిన దానికంటే కూడా ఇంక ఈరోజు చెట్టు గురించి చాలా బాగా చెప్పారు. చెట్టుకు కూడా ఇంకా చాలా ఫీలింగ్స్ అవి ఉంటాయని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైండ్ సెట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీ సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. లింగస్వామి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. మౌనిక మేడం కూడా చెప్పింది సమస్య గ్యాస్ గురించి చాలా క్లారిటీగా వివరించారు. మీరు చెప్పిన వాయిస్ ఆఫ్ చాలా మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. మనం ఎంతైనా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. నాకు అన్ని తెలుసు అనే దూరంలో ఉన్న వాళ్ళు ముందుకు పోలేరు. మనకు ఇంకా ఎంతో ఉందని తెలుసుకోవాలనే తప్పన ఉన్న వాళ్ళ ముందు పోవాలి. మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఫస్ట్ మంచిని కోరుకోవడం, మన గురువులు ఎప్పుడు మంచిని కోరుకోవడం కాన్సెప్ట్ మనం ముందుకు పోవాలి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మౌనిక గారు అన్మిట్ ఇచ్చాను చూడండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా మెడిటేషన్ అనేది బలవంతంగా చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేయాలి. బలవంతంగా చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్పారు. అలాగే మనం ఆలోచించే విధానం పైనే మన ఆయుష్ ఉంటుందని చెప్పారు సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు మాకు ఇవాళ. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఈ సప్లిమెంట్స్కి సంబంధించి ప్రాపర్గా సో అది డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. సో సిమ్టమ్స్ ఏంటి, సో దాన్ని ఎలా గుర్తించాలి, సో దాని రెమెడీస్ ఏంటి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Rimrizi, good morning Vestige, good morning all of you. Super session today. అంటే గ్యాస్ట్రిక్ సమస్య మీద ఇలా ప్రతి ఒక్కరికి ఉందండి. మౌనిక మేడం మంచి సబ్జెక్ట్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు అలవీరా ఆమ్లా వాడుకుంటే ప్రాబ్లం అనేది అసలు రాదు మనకి. కామన్ గా రోజు అదొక తీసుకున్నాం. గ్యాస్ట్రిక్ అన్ని రోగాల మూల కారణమే ఈ గ్యాస్ట్రిక్ సమస్య. గ్యాస్ ఎప్పుడైతే బాడీలో అన్ని డిసీజ్ ఎక్సలెంట్. అలాగే ప్రేమ్ ఈరోజు ఎక్సలెంట్. రోజు మనం చెప్పుకునేది మెడిటేషన్ చేయండి చెప్తున్నాం, కానీ మన వాళ్ళు ఆన్ చేసి పంతురా ఏం చేస్తురా పని చేసుకుంటారో తెలియదు. కానీ దాని టేస్ట్ ఆనందించండి ఫస్ట్. దాన్ని చూడండి. దాన్ని చూస్తే ఇలా ఏంటంటే మన లైఫ్ లో అందరం కోరుకునేది ఏంటి, బాగుండాలని. కానీ ఉదయం 4:30 లేచి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే బాగుండాలి అనుకున్నప్పుడు 10 మందిని బాగుపరచాలని. ఎందుకంటే నీకు అంతా చూస్తూ ఉన్నట్టు మెడిటేషన్ మోడ్ అనేది. అందుకే మెడిటేషన్ మోడ్ లో కూర్చోండి అంటే మన దృష్టిని మొత్తం వెళ్దా చెప్పింది కదా, ఇక్కడ తిరగకుండా ఒక పాడ పెట్టడమే. నువ్వు 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి స్టార్టింగ్ లో మా గురువు గారు ఇదే అదే నేర్చుకున్నాం, అదే చూసినాం, అదే జీవితాన్ని ఎలా ఆనందిస్తుంది. అందుకే ఎవరు కూడా మమ్మల్ని అప్లైనర్ మోసం చేస్తున్నాం అనుకోకండి, డౌన్ లైన్ మోసం చేయరు. నీ గురించి నువ్వు మెడిటేషన్ లే, 4:30 లే, నీ గురించి నువ్వు లే, ఎవరి గురించి కాదు. ఒక కంకణం కట్టు. చాలా మంది మనలో ఏం చేస్తారు, నైట్ 10-11 దాకా యూట్యూబ్లు గూగుల్ చూస్తున్నారు. నువ్వు పడుకోవాల్సిన టైంలో లేస్తున్నావు, లేవాల్సిన టైంలో పడుకుంటున్నావు అంటే సిస్టానికి విరుద్ధంగా పోతుంది, ప్రకృతికి విరుద్ధంగా, సృష్టి ధర్మానికి విరుద్ధంగా పోతుంది. అందుకే ఉదయం లేవలేకపోతున్నాను. అదే చెప్పినా కదా నేను, ఇదివరకు విరుద్ధంగా అట్లా పోతేనే యాక్సిడెంట్ అయింది. కానీ అప్పటికెళ్ళి ఇప్పటి వరకు 9-9:30 కాగానే పడుకుంటున్నాను. ఇదివరకు మీ లెక్కనే ఉండేది. నేను 11-12 అయ్యేది, పొద్దుగాల 5 గంటలకు లేచేది. ఆ నిద్ర సరిపోక విరుద్ధంగా పోయినా కదా, ప్రకృతి నాకు చూపించింది ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అన్నది. అందుకే మార్చుకున్నాను. ఇప్పుడు 9-9:30 పడుకుంటా, 4-4:30 మధ్యన ఖచ్చితంగా లేస్తాను. మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం పడుకోవాల్సిన 6-7 గంటలు పడుకుంటున్నాం, హ్యాపీగా ఉంటుంది. ఉదయం లేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. మనం మెడిటేషన్ మోడ్ లో పోతున్నాం, ప్రకృతి మనకు సహకరిస్తుంది. అందుకే ఇక్కడ ఇది 100% చెప్పేది ఏంటంటే, నువ్వు నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే నీ మైండ్ సెట్ ఒకటి మార్చుకో. చెప్పండి కదా, చెట్ల కంటే చెట్లు చాలా వాస్తవం. కానీ అలా చెట్ల సప్లిమెంట్స్ తింటున్నాం, మరి మనకు కూడా ఆలోచన విధానం మారాలి కదా. అందుకే దయచేసి అందరూ మైండ్ సెట్ మార్చుకుంటారని కోరుకుంటూ మెడిటేషన్ మోడ్ అలవాటు చేసుకోండి. ఎవరైతే 4:30 లేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టెప్ ఎక్కుతారు. రెండోది మెడిటేషన్ మోడ్. 6 నెలలు ఇబ్బంది అవుతుంది, నీ దృష్టిని ఒక కాడ కేంద్రీకరిస్తుంది. అంతే, వాడు చేసేది మన దృష్టి అక్కడికి పోకుండా ఒక కాడ పెడుతున్నావు అంతే. ఆ ఒక్క దగ్గర పెట్టినాడు నువ్వు నీ జీవితంలో సక్సెస్ అయినట్టు. ఇంతగానో ఎవరు చెప్తారండి ఇది, ఎవరు చెప్పరు. ఇది బయట కొన్ని వేలు తీసుకొని కూడా ఇంతగానో చెప్పరు, విడమర్చి అన్ని చెప్పరు. కానీ ఇలా వెస్టేజ్ పుణ్యమాన్ని ఏంటంటే 10 మందిని బాగుపరచాలి అనే కాన్సెప్ట్ ఆడుంది కాబట్టి అందుకు చెప్తారు. ఇప్పుడు బయట సమాజంలో లేని వెస్టేజ్ లో ఉన్నదంటే అదే 10 మంది బాగుండాలని. 10 మంది బాగుపడితే మనం బాగుపడతాం కాబట్టి బయట లేదు కదా సమాజం. అందుకే ఇక్కడ వచ్చినప్పుడే నీ మైండ్ సెట్ మార్చుకొని రా, వచ్చినాకనైనా మార్చు. వెస్టేజ్ అంటేనే మైండ్ సెట్ బిజినెస్. ఇక చేంజ్ యువర్ మైండ్ సెట్. మొత్తం నీ మైండ్ సెట్ లోనే ఉంది. నువ్వు బాగుపడాలన్నా, నువ్వు చెడిపోవాలన్నా, ఎంత దూరం తిరిగినా, ఎన్ని లెసన్స్ చెప్పినా, ఎన్ని వేటి గురించి చెప్పినా, లాస్ట్కి వచ్చేసరికి మారాల్సింది నువ్వే, ఎవ్వరు కాదు. నువ్వు మారితేనే నీ చుట్టుపక్కల మారుతారు. స్టోరీ కూడా ఉంది కదా, ఎన్నోసార్లు చెప్పిన. నువ్వు మారకుండా వాడు మారాలి, వీడు మారాలంటే ఎవడు మారడు. లాస్ట్కి వచ్చేసరికి ఆ భగవంతుడు అంటాడు, నువ్వు మారుతావని భూమి మీద పంపినరా,
నువ్వు మారతలేవు, భూమి భారం వచ్చేసి అనిపిస్తుంది. అందుకే దయచేసి ఆలోచన చేయండి, మీ ఆలోచన మార్చండి. ఈ రోజుకి వెళ్ళేనా ఇక రేపటికి వెళ్ళి మనది కొత్త సంవత్సరంలో 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, ప్లస్ మనకు కొత్త మంత్లో అడుగు పెడుతున్నాం. ఈ రోజుకి ఇది లాస్ట్ అయిపోయింది, ఈ రోజుకి ఇది లాస్ట్ అయిపోయింది. ఎవరైతే సైడ్ వాల్యూమ్ లో ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి, సైడ్ వాల్యూమ్ చేసుకోండి. రేపటికి వెళ్ళి ఈ 7 నెలలు ఉంది, 7 నెలలు ఉంది, ఈ 7 నెలలలో మీ ఆలోచన మార్చుకొని ఒక చిన్న గోల్ పెట్టుకోండి. 7 months గోల్ పెట్టుకోండి. గోల్ పెట్టుకొని ఎస్ నేను ఏదైనా సాధిస్తానని చెప్పేసి కొంచెం కష్టపడు. దాన్నే చూడు, దాన్నే తప్పించు, దాన్నే చూడు, అంతే. వేరేది ఏం నువ్వు కళ్ళు మూసుకొని మెడిటేషన్ మొదలపోతే నువ్వు 30,000 అనుకుంటున్నావా, 50,000 అనుకుంటున్నావా, 50,000 నుండి 1,00,000 అనుకుంటున్నావా, అది చూడు, నువ్వు ఆ స్క్రీన్ మీద కనపడాలి. చాలా సార్లు చెప్పిన కదా, నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఒక తెల్లగా కనపడుతుంది, వైట్ లైట్ లెక్క కనపడుతుంది. ఆకాశంలో నీలిమే మొత్తం సాఫ్ట్ ఉంటుంది చూసిగా, ఎటువంటి మబ్బులు గిబ్బులు లేకుండా అలాంటిది కనపడుతుంది. దాని మీద చూడు, కావాల్సింది ఇట్లా కళ్ళు మూసుకుంటే 30,000 అనుకుంటున్నావా, 50,000, 1,00,000, అది నీ ఆప్షన్. అది నువ్వు చూడగలిగినాడు ఖచ్చితంగా తీసుకున్నాడు. అదే మెడిటేషన్ పొందుతాం అంటే నీ దృష్టి ఒకటే కాడ కేంద్రీకరించబడింది. మనకు ద్రోణాచార్యుడు టెస్ట్ పెట్టినప్పుడు అందరు చెట్టు మీద పిట్ట ఉందన్నారు, పిట్ట కనబడుతుంది అన్నారు, రెక్క ఉందన్నారు, కానీ అర్జునుడు మాత్రం కుట్టు కనబడుతుందని చెప్పింది, పక్షి కుట్టు కనబడుతుందని చెప్పింది. అది ఒక దృష్టి అంటే అర్థమవుతుంది. అందుకే మనకు కూడా ఇది అదే ఆ దృష్టి, ఆ పిట్టను కాదు చూసేది, పిట్ట కన్నగుడ్డును చూడాలి, అప్పుడు నువ్వు గెలిచింది. అందుకే ఆ మెడిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. మన లైఫ్ లో ప్రతి ఒక్కరు కాదు, ఆ మెడిటేషన్ చేసిన వాళ్ళే, యోగా చేసుకున్న వాళ్ళే ఇలా ఎక్కువగా రోజులు పడుతుంది. ఈ కల్తీ కెమికల్ తిని 45 సంవత్సరాలకు వస్తే యోగా చేసిన వాళ్ళు 127. మనం కూడా అంతే, మెడిటేషన్ ద్వారా అన్ని మంచి చూసినప్పుడు ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ పెరుగుతుంది. చెప్పింది కదా, లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రేపు గురువు గారి హయత్ నగర్ లో మీటింగ్ ఉందండి. మన 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. 150 రూపాయల టికెట్, తారా కన్వెన్షనల్, త్వరగా బుక్ చేసుకోండి. అలాగే మనకు 6-7 గుంటూరులో బూట్ క్యాంప్, కొత్త వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అవ్వండి. ఏంటంటే బూట్ క్యాంప్ మా జీవితాన్ని మార్చింది. అది ఫస్ట్ బూట్ క్యాంప్ 2019 జూలై 25, 27, 25, 26, 27 ఉంటాయి. ఆ బూట్ క్యాంప్ పోవడం, అక్కడ సబ్జెక్ట్ తీసుకోవడం, అంతమంది 450 మంది, 240 to 250 మెంబర్స్. కానీ ఇలా 1,500 నుండి 2,000 మంది అవుతుంది. చూడండి, 10 రెట్లు పెరిగింది, 5 సంవత్సరాలలో 10 రెట్లు పెరిగింది. అందుకే కొత్త వాళ్ళు 600 రూపాయల టికెట్, అప్ అండ్ డౌన్ చార్జెస్. మాట ట్రైన్ ఉంటుంది, ఉదయం 4 గంటలకి వెళ్ళి ఉదయం ట్రైన్ పోవచ్చు, మళ్ళీ అదే ట్రైన్ తెల్లారి ఈవినింగ్ అదే ట్రైన్ రావచ్చు. మాట 200 రూపాయల ట్రైన్, ఏది ఉన్నా 300 వేసుకురా. ఆడ 600 2 days టిఫిన్ ఫుడ్, అందులో 2 days నైట్ షెల్టర్ మనం చూసుకోవాలి. మాట 200-300, ఏదైనా హోటల్ పడుకుంటే 3-4 షేర్ చేసుకుంటే 200-300 పడుతుంది. ఓకేనా, ఏది ఉన్నా మొత్తం ఒక 15,000 ఖర్చు అవుతుందండి. ఎవరికేమో 2,000, 3,000, 4,000 అయ్యేది తప్పల 800 టికెట్ కూడా 600 పెట్టి. ఏదైనా మేము బాగుపడాలి సార్ అనుకుంటారు, ఖచ్చితంగా టికెట్ చేసుకుంటే రేపటికి ఇక్కడ 6-7 తారీఖు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేసేసి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ మనకి నారాయణరావు సార్ సబ్జెక్ట్ ఉంది, సో అది పోస్టర్ రిలీజ్ వస్తుంది. సో ఈవినింగ్ ఎక్కువ మందిని అటెంప్ట్ చేయించుకోండి. నారాయణ సార్ సబ్జెక్ట్ ఉంది ఈవినింగ్ మనకి, వాయిస్ ఆఫ్ లీడర్. సో థ్యాంక్ యూ అండి. సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈవినింగ్ సెషన్లో కలుద్దాం తిరిగి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ వెల్.